కాబట్టి మనమందరం కూడా ధన్యజీవులము. సూక్ష్మంగా అల్లమా ప్రభు గురించి చాలా పిల్లలకు కొంతమంది తెలియకపోవచ్చు. అల్లమా ప్రభు వారు పరిచయంకి మంట సన్నివేశం రిటైర్డ్ ఎంపీలు అని మాత్రమే చెప్పినాడు. వాస్తవానికి మడపతి మా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటిది, కొన్ని వందలేళ్ల నుంచి ఉన్నటువంటి మా వంశం ఇక్కడ అది. నేను ట్రాక్ మారింది, అది మా పెద్దదా చిన్నదా నాకు అర్థం కాలేదు. కానీ నేను గవర్నమెంట్ సర్వీస్లో పోయినా కాబట్టి చాలామంది పరిచయం ఏర్పడి పెద్దలంతా కూడా చాలా కలిసింది. 40 దినాలు నేను మల్లారెడ్డిపేట అభివృద్ధి పాలకి 40 దినాలు పల్లెలలో జరిగి అశుద్ధత్వాన్ని ప్రచారం చేసినాను. కూడా ఈరోజు రోజునామ సంవత్సరానికి వీడుకోలు కలుస్తూ విశ్వనామ సంవత్సరానికి ఆహ్వానిస్తున్నాం. మనకు వేరే సేవలకు ఈరోజు విశ్వనామ సంవత్సరం చాలా చాలా పవిత్రమైనటువంటి, చాలా గొప్పనైనటువంటి. ఎందుకంటే మన మహేష్ స్వామి గారు చెప్తారు, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, పంట ఫలాలన్నిటి గురించి చెప్తాడు. ఒక్కొక్క రాశి వాళ్ళకు బాగుంటుందని చెప్తారు, కొందరు లేదని చెప్తారు. కానీ ఎలా ఉన్నా మనం చేసే పనులు చేసుకుంటూ పోవాలి తప్ప రాశి ఫలం బాగుందని అలాగే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. వచ్చిన వారికి చాలా చక్కగా అల్లమప్రభు జీవిత చరిత్ర వివరించారు. అందులో నీతి వాక్యం ఏంటంటే, మనం ఏది చేసినా నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏది కూడా అడగాలని చెప్పి దాంట్లో భాగం. ఇందాక చెప్పినట్లు 200 సంవత్సరాలు యోగి చేసిన దీక్షతో ఆయన ఏంటంటే శరీరాన్ని ఒక ఇంత దృఢంగా తయారు చేసుకుంటాడు. అల్లమప్రభు చాలా పక్కగా ఉంటాడు. అది ఆయన లోపల ఏంటంటే ఆయన చేసినటువంటి శివపూజ నీతి మంత్రంతో ఆయన చేయించాడు. కాబట్టి అందరూ కూడా నిజాయితీగా ఉంటే. మహేష్ స్వామి గారు ఈ విశ్వసమాన సమస్యల గురించి పంచాంగ శ్రవణం చేయాల్సిందిగా కోరుతున్నాం. పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యా కుందేంద్రదుషానహార ధవళ యా శుభ్రవస్త్రావృత. 39వ సంవత్సరము ఇలా పరిగణింపబడుతుంది. విశ్వావసు నామ సంవత్సరము. ఈ విశ్వావసు అనగా ఏమిటి? మరి ఈ విశ్వావసు అనగా విశ్వని పరిపాలించే వ్యక్తి ఎవరైతే అంటే విష్ణుమూర్తి అని అందరికీ తెలుసు కదా. బ్రహ్మ సృష్టికర్త, పాలనకర్త విష్ణుమూర్తి, తీరోదానానుగ్రహకర్త శివుడు. ఇంకా శివపురాణంలో అయితే 5 కృత్యాలు కూడా శివుడికి ఉన్నాయని కూడా తెలియజేస్తారు. మనకంతా తెలిసిన విషయమే. అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రాధాన్యత లోపల, ముగ్గురు లోపల మరి విష్ణుమూర్తి నామము 108 నామాలు ఏవైతే లేదా సహస్రనామాలలో కూడా విశ్వావసు అనేటువంటి నామం గురించబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరము విష్ణుమూర్తి యొక్క నామముతో ఉన్నది అని చెప్పి కొన్ని శాస్త్రాలలో. ఇంకా కొన్నిటి లోపల ఈ విశ్వావసు అంటే అష్టవసువులు అని 8 మంది అష్టవసువులు ఉంటారు. వారి లోపల కూడా అష్టవసువులు అంటే గంధర్వులు అన్నమాట. ఈ గంధర్వుని పేరుగా విశ్వావసు అని చెప్పబడుతుంది. అని ఈ సంవత్సరానికి నామానికి సార్థకముగా చెప్పబడింది. రహదారులు పలకల్లోలుగా ఉంటాయి. అనేకమైనటువంటి దారశైలి సమస్యలతో తలెత్తుతూ సమసిపోతూ ఉంటారు. కేంద్రంలో పాలన వలన ఆటంకములు కలిగి మరల ఎన్నికల ప్రతిపాదన మందకూడిగా సాగుతుంది. అనాంతరాలు ఎదురవుతాయి. అధికార ప్రాప్తి ఏదైతే ఉందో అది లక్ష్యానికి చేరువుగా ఉంటుంది. ప్రత్యేక దృష్టిని శ్రద్ధను కలిగి తమ రీతిన కట్టుబాట్లు తీసుకుంటారు. ప్రధానంగా సాంకేతిక, ఆరోగ్య, దౌత్య, వ్యవసాయ, పంజాబ్
ఈ ప్రాంతములందు కూడా అనేకమైనటువంటి ఒడుగులు కలుగుతాయి. స్త్రీ, శిశు, గిరిజన, అణుశక్తి, కార్మిక, ఆర్థిక, విద్యా, వాణిజ్య, రక్షణ శాఖలన్నీ కూడా పటిష్టంగా పనిచేస్తాయి. మరియు ఈ ప్రకారంగా రాబో హస్తినాపురం యొక్క ఎన్నికలలో హమద్ పార్టీ అనేటువంటి బజాపా పార్టీకి గట్టి పోటీగా నిలుస్తారు. మరియు యువతకై స్వయం ఉపాధి, సాంకేతిక, ఐటీ, గ్రామీణ, కార్య, పర్యాటక రంగాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మంచి ప్రగతిని సాధిస్తారు. నూతన పరిశ్రమలు అన్ని కూడా ఎక్కువగా నెలకొల్పబడతాయి. తదనే శైలిలో నిరంతరం ప్రయత్నించి నమ్మకంగా పనిచేస్తూ ఉంటుంది. 11వ తేదీ జూన్లో ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 10 జూలై వరకు గురుపౌర్ణమి ఉంది. ఆ తర్వాత ద్వాదశి, మార్గశిర ద్వాదశి మంగళవారము 2వ తేదీ డిసెంబర్ లోపల మరలా శుక్రమూఢం ఉంది. ఈ మూడాలలో మరియు గురు శుక్రులు అస్తమించినటువంటి సమయనిది అని వివాహాలు చేయరాదు అని చెప్పి ప్రమాణం. రామభక్తుడట, నీ పలికించేది వాడు కూడా ఆయనట, నే పలికిన భవహర మగునట, పలకద రెండు కాద పలకద నేల అని భాగవతం రాసేటప్పుడు అన్నటువంటి పద్యం ఇది. అట్లా భగవంతుడు నీతోనే ఒక చిన్న చిట్కా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తెల్లని వస్త్రానికి కొద్దిగా పసుపు రాసి అందులో 4 పసుపు కొమ్ములు, పంచలోహములు అనేటువంటి దొరుకుతాయి, దాంట్లో వేసి నాగకేసరములు, 2-3 చిల్లర నాణ్యాలు ఏవైనా ఉంచి ఒక నిండు వక్క అంటే పోక నిండుది రాగి నాణ్యము వీటన్నింటిని ఉంచి శివాలయములో అర్చన చేయించుకొని మరి ఆ అక్షంతలు దాంట్లో వేసి తెచ్చుకొని దానికి అగరబత్తులతో ధూపం వేసి మీ బీరువలో ఉంచుకోండి. ధనాన్ని కొంచెము నిలకడగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు లక్ష్మి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మన లక్ష్మీ నమోస్తుతే. ఆమె నామాలలో ఒక నామం ఉందట, గౌరవం, అవమానం 7. ఈ రాశుల వారి పేర్లు చెప్తే సరిపోతుందా? పాదాలు చెప్పమంటే పాదాలు చెప్ప చూచే, చోళ, అశ్విని, లీలు, భరణి, ఆ అనేటువంటి అక్షరాలతో ఈ మేషరాశి ఉంటుంది. మరి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరము గ్రహాచార రీత్యా వీరికి స్వల్ప ఫలితాలే ఉంటాయి. పనులన్నీ వాయిదా వేస్తారు. పూర్తి చేయవలసి ఉన్నటువంటి బాధ్యత ఉంటుంది. శత్రుబాధలు ఉండగలవు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఈ మేషరాశి అక్షరాలు చెప్పినా కదా, గుర్తుంది కదా, ఇంకెవరైనా తెలుగుంటే ఉండాలి. సందర్శించటం వలన లేదా శివ కవచము, రుద్ర కవచము పారాయణ చేయటం వలన మనస్సు శాంతి కలుగుతూ ఉంటుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారు ఆ, ఈ, ఊ, ఏ అనేటువంటి పాదాలు, ఓవావి, రోహిణి అనేటువంటి నక్షత్ర పాదాలతో, వేవో అనేటువంటి 2 పాదాలు, మృగశిర పాదాలతో మరి వృషభ రాశి అవుతుంది. వీరికి 11 ఆదాయము, వ్యయం 5, గౌరవం 1, అవమానం 3. ఈ రాశి వారందరూ కూడా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తారు. వృషభ రాశి వారికి వృషభముకు ఆదాయం ఎక్కువ ఉంది. ఎక్కడ పోయినా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి గొప్ప పదవులు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అంతగా సంతోషకరంగా ఉంటారు. నూతన కార్యాచరణ ఉంటుంది. మరి రావాల్సినటువంటి ధనము రావడం మొదలవుతుంది. ఎక్కడ చూసినా పట్టిందల్ల బంగారం అన్నట్టు శుభం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. కుల వృత్తి, వ్యాపార వృత్తులు ఏది చేసినా ప్రైవేటు రంగాలలో అన్ని ఆశించిన ఫలితాలు వస్తాయి. సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఎందుకంటే వీరికి విశేషంగా వృషభం, మిథునం 2 ఇంట్లకు గురు ప్రవేశం అవుతుంది కాబట్టి ఇక్కడ సంపదన ఫుల్ రాశివారు. ఈ మిథున రాశి అనగానే మనకు కాకి అనేటువంటి మృగశిర 2 పాదాలు, కూకం, గాచ అనేటువంటి పాదాలు, కేకోహ అనేటువంటి 3 పునరుస్సు పాదాలతో ఈ యొక్క రాశి మొదలవుతుంది. వీరికంతా కూడా కొత్త విషయాలు ఎందు ఆసక్తికరంగా ఉంటుంది. నూతన రీతులుగా ముందుకు సాగిపోతుంటారు. అన్ని కార్య విజయాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆదాయం 14 ఉంది. వీళ్ళకి 2 ఖర్చు చేస్తారు, ఇంకా 12 జమ చేస్తారు. జాగ్రత్త వినాలి. మిథున రాశి వారు ధైర్యంగా ముందుకు సాగినా అన్ని విధాలుగా కలిసి వస్తాయి. అన్ని రంగాలలో అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. చేతి వృత్తులు కానీ అదృష్టకరంగా ఉంటాయి. మంచి లాభాలు చూస్తారు. వృత్తి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా ఆరంభంలో చేసినట్టు ఫలితాలు వీరికి కలుగుతాయి. ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. ఎక్కడ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఉండదు. మరి విదేశాలలో ఉద్యోగాలు చేసే వారికి కూడా డాడీలు అనేటువంటి పాదాలతో ఈ యొక్క అక్షరాలతో కర్కాటక రాశి ఉంటుంది. ఈ కర్కాటక రాశి చాలా కారకమైన తీరని సమస్యలన్నీ, తగాదాలన్నీ కూడా, ఆస్తి వివాదాలన్నీ కూడా కలిసి వస్తాయి.
ఆదాయం 8, 2 ఖర్చు. వీళ్ళకు కూడా అంతా శుభం ఉంది. ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 తరువై శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంచుమించు వాళ్ళకి వీళ్ళకి అన్ని సేమ్ ఫలితాలు ఉన్నాయి. భార్య తరపు వారి ద్వారా సంతోషకరమైనటువంటి వార్త వింటారు. ఎందుకంటే బిడ్డలని చెప్పి వారు ఏదో కొద్దిగా మా అంటే మహేశ్వరుడు, మాధవి ఇట్లా మొదలుకొని మాతో మా మొదలు దానికి ఎన్ని వస్తాయి, మాకు తెలిస్తే మాకు ఇస్తే మాకు ఇస్తేమో ఇట్లాంటి అన్ని పేర్లు మౌనిక ఇవన్నీ మొత్తం సింహరాశికి వస్తాయి అనమాట. మేము మే అనేటువంటి పాదాలు, టా టీ టు టే అనేటువంటి అక్షరము టీతో ప్రారంభమవుతాయి. ఇవి సింహరాశి వారికి ఫలితాలు. సమయం కొద్దిగా ఉంటుందని నేను ఇంకో దగ్గర పోయేది ఏమనుకో. కుటుంబ అభివృద్ధి సింహరాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నను నిలదొక్కుంటారు. సంతానం పురోభివృద్ధిగా సాగిస్తుంది. మానసికంగా దృఢంగా నిలిచినటువంటి సకల కార్యాలు సిద్ధిస్తాయి. సమాన ఫలితాలు అన్ని సమానమేగా మీడియం వీరి జీవితం అంతా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. మరి భాగస్వామి వ్యాపారంలో చేయువారి అనేటువంటి పురుషనాట హస్త నక్షత్రాలు, పేపో అనేటువంటి చిత్త 2 పాదాలు కలిస్తే కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం. చాలా బాగుంది. మంచిగా జమలో ఉంటారు. 14 రూపాయలంటే 1400 అనుకోండి, 14,000 అనుకోండి, 14 లక్షలు అనుకోండి. సంపాదిస్తే 2 ఖర్చు అయితే మీరు అన్ని జమనే. అట్లా లెక్క పెట్టుకోండి. చెప్పింది కదా, మీరు ఎక్కడ ఆలోచన చేయద్దు. ఈ విధంగా లేదా ఖర్చు పెడుతున్నారు ఎక్కువ అంటే పోయిన సంవత్సరం జమ చేసిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం అంతా కలిస్తే ఈక్వల్ వస్తుందని అర్థం. నేను భావన చేసుకోవాలి. వీరికి నూతన అంశాలు ఎన్నో కలిసి వస్తాయి. తండ్రి మరియు తల్లి తరపు బంధువులతో మానసిక అశాంతి వీరికి ఉంటుంది. తీటుకే అనేటువంటి ఈ పాదాలతో తులారాశి అవుతుంది. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, 6 జమకు ఉంటాయి. వీరు కూడా మంచి ఫలితాలలో ఉంటారు. అన్ని రంగాలలో సామాన్య ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుల సంఘాలు ఇతరుల ఎందుకు అన్ని గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారికి గురుడు ఎట్లా ఉన్నాడు, తులావృచ్చిక వారికి ఈ రుచిక రాశి విశాఖ ఉపపాదంతో అనేటువంటి అక్షరము, నానీలోనే అనురాధ అనేటువంటి నక్షత్రము, లోయాయు జ్యేష్ఠ అనేటువంటి నక్షత్ర పాదాలతో వృచ్చిక రాశి ఉంటుంది. ఈ వృచ్చిక రాశి వారికి కొద్ది కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఆదాయం 2, వ్యయం 14, గౌరవం 5. గౌరవం కొద్దిగా బాగుంది, మరి అవమానం మాత్రం 1 ఉంది. ఈ వృచ్చిక రాశి వారికి వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం కొంచెం శనిగ్రహ దోషాలు కూడా వీరికి వెంటాడుతున్నాయి. ప్రతి పనిలో కార్యములు స్వల్పముగా అసంతృప్తిగా ఉంటాయి. అయినను ముందుకు సాగితే విజయం సాధిస్తారు. భావి, మూల అనేటువంటి పాదాలు, భూత, బాడ, పూర్వాషాఢ, వే అనేటువంటి అక్షరాలతో ఈ పాదాల చేత ధనుస్సు రాశి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం, వ్యయం సమానం 5. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు. ఈక్వల్ ఉంది. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సఫలమవుతాయి. ఎక్కడ కానీ అన్ని పనులు సఫలమవుతాయి. అన్నదమ్ముల విషయాలను కూడా, స్నేహితుల విషయాలను కూడా, మరియు బంధు వివాహాలన్నీ కూడా సాధ్యమైనటువంటి తలదోచుకుండుటచే అంటే తల కొట్లాడకపోకుండా ఉండటం మంచిది వీరికి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలతో వస్తుంది. దేవో, జాజి, జూజి, జోఖ, ఘాగి అనేటువంటి పదాలతో ఈ రాశి ఏర్పడుతుంది. ఈ రాశి వారిలో మనకి ఆదాయం 8, వ్యయం 14. వీరికి కూడా ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి. మకర రాశి వారు అయినప్పటికీ శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. గృహమున చక్కని సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సద్భావన పెరుగుతుంది. కార్యసిద్ధి ఎంత ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా అభివృద్ధి ఫలితాలు ఉంటాయి. 14, 7 గౌరవము, అవమానం 5. చూసినట్లయితే వీరు కూడా మీడియంగా ఉంది కుంభరాశి వారికి. దురాలోచన అవసరము వీరికి ఎక్కువగా కలుగుతుంది. అతి విశ్వాసం అనర్థాయకం. వీరికి సంబంధం లేని విషయాలలో తలదూర్చుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. అంత మరి వ్యాపార లావాదేవీలు కూడా ఆశించిన ఫలితాలు సరిగ్గా రావు. మరి వ్యాపారం చేసినా అవి మంచిగా కలిసి రావు. ప్రస్తుతం వీరు పొత్తులో ఏమైనా చేస్తే అది కూడా పనికిరాదు. వీరికి చేతి వృత్తులు చేయవారికి లాభదాయకంగా ఉంటుంది. స్వఫలితనంగా నిర్లక్ష్య భావంతో ధోరణితో అవకాశాలు ఉంటాయి. రాశి వారు దీదు
అనేటువంటి పాదాలు, దుష్టంగాత ఉత్తరాభాద్ర పాదాలు, దేవచాచి అనేటువంటి రేవతి పాదాలతో ఈ నక్షత్రం ఉంటుంది. ఈక్వల్ సమానం, 5 సంపాదన, ఆదాయము, 5 వ్యయం, ఈక్వల్ గా ఉంది. గౌరవం 3 ఉంది, అవమానం 1 ఉంది. వీరికి కులవృత్తులు చేసేవారికి సామాన్యంగా ఉంటుంది. కులవృత్తులు వ్యాపారాలు చేసే ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. గురు బసవలింగాయ నమః. అక్కడ వారి వెంచర్లో ఒక పూలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనమందరం కూడా సమాజం తరఫున వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ రోజు ఉదయం బసవేశ్వర మందిరం జరిగే కార్యక్రమం